హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ నేను వచ్చేసి దాల్చిన చెక్క సినమిన్ని బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకుంటున్నాను. అన్నిటికన్నా సినమిన్ జింజర్ చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి. ఇంకా ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా, కానీ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే మనకు ఒళ్ళు ఎక్కువ వేడి చేస్తుంది, వాటర్ ఎక్కువ తాగాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సినమిన్ వాటర్లో కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ హనీ, కానీ నాకు అంత ఎఫెక్టివ్గా లేదు, హనీ అంత సూపర్గా లేదనమాట. సో హనీ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు వర్కౌట్స్ వచ్చేసి లోవర్ బాడీకి వర్కౌట్స్ చేస్తున్నాను. హలో, ఇప్పుడే నా వర్కౌట్ అంతా ఫినిష్ అయింది. ఈరోజు లోవర్ బాడీకి చేశాను. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంది, కానీ ఈరోజు నేను వీడియో క్లిప్ తీయలేదు. అంటే నేను ఏమేమి వర్కౌట్స్ చేస్తానో అవన్నీ వీడియో తీయలేదు. సో ఈరోజు వ్లాగ్లో నేను అది పోస్ట్ చేయలేను, ఎందుకంటే నేను చాలా టైర్డ్గా ఉన్నాను. ప్లస్ నేను చేయలేనేమో అనుకున్నాను. సో చూస్తే అది ఆపోజిట్గా జరిగింది. టైర్డ్గా ఉన్న ఈరోజే బాగా చేశాను. సో అందరూ మార్నింగ్ అట్లీస్ట్ 10-15 మినిట్స్ అన్న ఏదో ఒక సింపుల్ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఒక 3-4 డేస్ మీరు చేయండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మీరు వచ్చేసి మీ బాడీలో రిజల్ట్స్ చూస్తారు. మీ మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, చాలా ఉంటుంది. అందరికీ డ్రీమ్స్ ఉంటాయి కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. కొందరికి వచ్చేసి కొన్ని కలెక్షన్ ఇష్టం, కొన్నిటికి రీచ్ అవ్వాలి అలా అంతా అనుకుంటారు. సో అవన్నీ చేయడానికి ఫస్ట్ మన హెల్త్ బాగుండాలి. సో హెల్తే ఫస్ట్ అనమాట. హెల్త్ బాగుంటేనే మనం చేయాలనుకున్నటువన్నీ చేయొచ్చు. సో అందరూ మీ హెల్త్ని వచ్చేసి జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని, మీ హెల్త్ని బాగా చూసుకోండి. అప్పుడే మనం ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నా మన లైఫ్లో దాన్ని రీచ్ అవ్వగలుగుతాం, దాన్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఈరోజు నేను ఏం కర్రీ చేయబోతున్నా అంటే మష్రూమ్స్ కర్రీ. నాకు నాన్ వెజ్లో చికెన్ ఎలానో, వెజ్లో వచ్చేసి మష్రూమ్స్ అంటే అంత ఇష్టం, చాలా చాలా ఇష్టం అనమాట. ఏం చేయకపోయినా మష్రూమ్స్ని జస్ట్ సాల్ట్ వాటర్లో బాయిల్ చేసి కొద్దిగా వెనిగర్ పెప్పర్ వేసుకొని కూడా తినేస్తాను. మష్రూమ్స్ అంత ఇష్టము. సో ఇక్కడ మష్రూమ్స్ అన్నీ వాష్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఒక బాక్స్ తీసుకుంటే మామూలుగా ఒక చోట తీసుకుంటాము, అక్కడ తక్కువ ఇస్తారు. సో నేను 2 బాక్సెస్ తీసుకున్నాను అనమాట. ఈరోజు క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది, ఇన్ని కర్రీ చేయగలుగుతానా అనేసి చూస్తున్నాను. ఫస్ట్ అయితే అన్నీ వాష్ చేసేసి పెట్టేసుకుంటున్నాను, కొన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మష్రూమ్ కర్రీ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసుకున్నాను, కరివేపాకు యాడ్ చేసుకున్నాను, 2 మిర్చి పొడుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోని కూడా బాగా ఫ్రై చేసుకోండి. టొమాటో వచ్చేసి చాలా సాఫ్ట్గా అయిపోవాలి మనకి, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. నేను గార్లిక్ జింజర్ పేస్ట్ వేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వేయాలి. సో ఇప్పుడు యాడ్ చేశాను. మీరు చేసుకునేటప్పుడు ఆనియన్స్ తర్వాత వేయండి. నేను ఎప్పుడు ఇది మర్చిపోతూ ఉంటాను. ప్లస్ నాకు ఈ ఫ్లేవర్ కొద్దిగా పచ్చిగా ఉంటేనే ఇష్టం అనమాట. సో నాకు ప్రాబ్లం లేదు, మీరు వేసుకునేటప్పుడు ఆనియన్స్తో పాటు వేసుకోండి. కొద్దిసేపు ఇది క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. క్లోజ్ చేసేస్తే మనకి టొమాటోస్ కొద్దిగా ఫాస్ట్గా కుక్ అవుతుంది అనమాట. నేను క్లోజ్ చేసేసినాను. ఇప్పుడు చూడండి కొంచెం సాఫ్ట్గా ఉంది. ఈరోజు టొమాటోస్ వచ్చేసి నేను మరీ పండుగా ఉండేటివి వేయలేదు, అందుకే చాలా టైం పట్టింది నాకు. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు యాడ్ చేశాను. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను. గరం మసాలా నేను శక్తి పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోండి బాగా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. సో క్యాప్సికమ్ నేను ఒకటి తీసుకున్నాను, ఇన్ని పీసెస్ వచ్చింది. ఫస్ట్ క్యాప్సికమ్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనం మష్రూమ్స్. సో ఇప్పుడు ఫుల్గా ఉంది కదా, కొద్దిసేపు ఫ్రై చేస్తే చాలా అవి చిన్నవిగా అయిపోతాయి అన్నమాట. కొంచెం కుక్ అయితే చాలు, సైజు తగ్గిపోతుంది. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకా కొంచెం ప్యాన్ పెద్దదిగా తీసుకుని ఉండాల్సింది, కానీ నాకు అలవాటే ఇలా చేయడము. సో మీరు చేసేటప్పుడు ఫస్ట్ టైం కొద్దిగా పెద్దదిగా తీసుకోండి, ఎందుకంటే ఫస్ట్లో ఇలా చిన్నదిగా తీసుకుంటే మీకు కలుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టేయాలి. మష్రూమ్స్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, మనకు ఒక 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది అనమాట. నేను ఇది 4 పీసెస్గా కట్ చేశాను మష్రూమ్, నాకు చాలా ఇష్టం ఇది. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసాను. ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. మనకు ఒక 10 మినిట్స్లో బాగా కుక్ అయిపోతుంది.
సో 10 మినిట్స్ తర్వాత చూస్తే బాగా సాఫ్ట్ అయిందనమాట. చూడండి సైజ్ అంతా తగ్గిపోయింది, చాలా సాఫ్ట్ అయింది. ఒకసారి చూసుకోండి సాల్ట్ అంతా సరిపోయిందా లేదా అనేసి. ఒక మష్రూమ్ని కావాలంటే టేస్ట్ చేసి చూడండి బాగా కుక్ అయిందా లేదా అనేసి. ఇక్కడైతే కుక్ అయిపోయింది. లాస్ట్లో ఒక ఫైనల్ స్టెప్ ఉందనమాట. ఇది చేస్తేనే మనకి మష్రూమ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మనము బటర్ అనేది యాడ్ చేయాలి. బటర్ ఒక ప్యాకెట్ నేను యాడ్ చేస్తున్నాను. దీంతోనే మెయిన్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. సూపర్గా ఉంటుంది. బటర్ యాడ్ చేయకపోతే టేస్ట్ కావాలంటే మీరు బటర్ యాడ్ చేయకముందు ఒక స్పూన్ తిని చూడండి. బటర్ యాడ్ చేసినప్పుడు చూడండి మనకు బటర్ ఫ్లేవర్ అంత ఎక్కువ అనిపించదు, నార్మల్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో నేను అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఎమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇటు సైడ్ వెజిటేబుల్ సాంబార్ చేస్తున్నాను. నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ అన్నీ పొడవుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని చేస్తున్నాను. యాక్చువల్లీ వెజిటేబుల్ సాంబార్కి చిన్న ఆనియన్స్ యూజ్ చేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడు చేసినా టైం ఉండదు అనేసి ఆనియన్స్ పొడుగుగా కట్ చేసి అవే వేస్తూ ఉంటాను. కానీ చిన్న ఆనియన్స్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. అది కట్ చేయకుండా అలానే వేసేయాలన్నమాట చిన్న ఆనియన్స్. ఈసారి నేను అలానే వేసి చేస్తున్నాను. సో వెజిటేబుల్స్ అన్నీ వేసాను, కానీ మెయిన్ వెజిటేబుల్ మర్చిపోయాను, మునక్కాయ వేయడం నేను మర్చిపోయాను. మునక్కాయ వేయకుండానే అంటే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, కానీ అది వేయకుండానే సాంబార్ అంతా చేస్తున్నాను. మళ్ళీ ఎందుకో సడన్గా గుర్తొచ్చింది, అవునేంటి వెజిటేబుల్స్ ఇంత తక్కువ ఉన్నాయి అనేసి. సో మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ యాడ్ చేశాను నేను మునక్కాయలు. సో మునక్కాయ సాంబార్ అంటే నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టము, కానీ డైలీ తినలేమన్నమాట. 10 డేస్కి ఒకసారి అలా చేస్తే మేము ఒత్తు ఏం లేకపోయినా ఈ సాంబార్ ఉంటేనే సూపర్గా తినేస్తాము. చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేస్తే వారం తినాల్సిన వెజిటేబుల్స్ అంటే అన్ని వెజిటేబుల్స్ అని కాదు, ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ 1 డేలో టేస్ట్ చేయొచ్చు. సో మాకు అందుకే ఇది చాలా ఇష్టము, చాలా ఫేవరెట్ కూడా. సో దీన్ని వెజిటేబుల్స్ అన్నీ నేను ఫ్రై చేసుకొని కొద్దిగా చింతపులుసు కూడా దీంట్లో యాడ్ చేశాను. చింతపులుసులోనే మనకి బాగా కుక్ అయిపోవాలన్నమాట. ఇలా కుక్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ పప్పు రెడీగా పెట్టేసుకున్నాను, స్మాష్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఆ పప్పును కూడా దీంట్లో యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చూసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ యాడ్ చేస్తే అదే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంగువ లేకపోతే రసం కానీ నెక్స్ట్ ఇలా సాంబార్ కానీ అసలు నాకు ఆ టేస్ట్ నచ్చదనమాట. ఇంగువ చాలా బాగా నచ్చుతుంది. సో కొంచెం ఇంగువ, సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంటే అది యాడ్ చేసుకున్నాను. సో మా హస్బెండ్ వచ్చేసి ఈరోజు 3 టైమ్స్ పెట్టుకొని తిన్నారు. అంటే ఇది చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, అన్ని వెజిటేబుల్స్ ఫ్లేవర్ వస్తుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. నాకు ఇది ఇంకా మష్రూమ్ కర్రీ నా ఫేవరెట్ ఉంది కదా, సో బాగా తినేసాం అనమాట. వెళ్ళినప్పుడు పికెల్ తీసుకోకూడదు అనేసి చికెన్ తీసుకున్నాను. ఈసారి చికెన్ లేదు, సో పికెల్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇది వచ్చేసి ఈస్టర్న్ అనమాట. అంటే ఈస్టర్న్లోనే మనకి మసాలా పౌడర్స్, గరం మసాలావి, కారం పొడి ఇవన్నీ ఉంటుంది. సో వాళ్ళు చేసింటే కొంచెం బాగానే ఉంటుంది అని తీసుకున్నాను. సో ఇలా ఉంది, చిన్న డబ్బా అంతే అనమాట, చాలా చిన్నది, ఇంత సైజ్ వస్తుంది, చాలా చిన్నది. ఇక్కడ ఫోటోలో మీకు చూసేకి పెద్దదిగా అలా అనిపిస్తుంది, చాలా చిన్నది ఇది. సో ఇది వచ్చేసి 115 రూపీస్ పడింది. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న టేస్ట్ సూపర్గా ఉంటుంది అనేసి. టేస్ట్ ఏమంత బాగాలేదు, చికెన్ పీసెస్ కూడా నాకు నచ్చలేదు. నేను చాలా బాగుంటుంది అనుకున్నాను, సో అంతేం బాగాలేదు. కొంచెం టెంప్ట్ అయ్యి తీసుకున్నాము. ఎక్కువ తినలేము, జస్ట్ ఊరికే టేస్ట్ చేసే చాలా లైట్గా. పీసెస్ కూడా అదేమో చికెన్ ఫ్లేవర్ రావట్లేదు, చికెన్ లాగా కాకుండా ఏదో లాగా ఉంది. కానీ చికెన్ పీసెస్ ఇంత పీసెస్ ఉన్నాయి. సో ఫైనల్గా ఏమనుకున్నా అంటే ఇలాంటివి కొనకూడదు అనుకున్నాను. ఈరోజు చికెన్ ఉంటే తీసుకున్నాను, చికెన్ లేదు కాబట్టి తీసేసుకున్నాను, బాగాలేదు. ఇది స్నాక్స్ టైం కదా, ఇప్పుడు వచ్చేసి మిల్క్ బాయిల్ చేసేస్తున్నాను. ఇది ఫ్రూట్ బ్రెడ్, సో ఫ్రూట్ బ్రెడ్ తినేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కూడా బ్రెడ్. ఏమో నాకు బ్రెడ్ అంటే చాలా నచ్చుతుంది, ముందు అలా లేదు, ఇప్పుడు బ్రెడ్డే చాలా నచ్చుతుంది. ఫ్రూట్ బ్రెడ్ నేను ఎప్పుడు ట్రై చేసింది లేదు, సో ఫ్రూట్ బ్రెడ్ ట్రై చేసి మీకు చెప్తాను. ఎక్కువ మనకి అంటే మామూలుగా తెలిసింది వచ్చేసి మిల్క్ బ్రెడ్, నెక్స్ట్ బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఇది నేను ఇంతవరకు ట్రై చేసింది. ఫ్రూట్ బ్రెడ్ అయితే ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేయాలి. ఫస్ట్ అయితే మిల్క్ పెట్టేస్తాను. నైట్కి డిన్నర్కి నేను ఇంకా కొన్ని మష్రూమ్స్ పక్కనే పెట్టాను. ఈ మష్రూమ్స్ ఏంటంటే నేను జస్ట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసి దీన్ని
బాగా బాయిల్ చేసేసాను. ఒక 10 మినిట్స్ బాయిల్ చేశాను. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేస్తా. దీంట్లో వెనిగర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం పెప్పర్, కొద్దిగా సాల్ట్. ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్, పెప్పర్ యాడ్ చేసుకొని ఫ్రై చేస్తే తింటే ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే లేజీగా బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. నాలాంటి లేజీ ఫెలోస్ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఆఫ్టర్నూనే నేను చాలా కర్రీ చేశాను, కానీ అంత ఒకే డిష్ ఎందుకు అనేసి నైట్ ఇలా చేశాను. ఎందుకంటే నైట్ చపాతీ తింటాం కదా, చపాతీలోకి ఇది చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. మామూలుగా 5 స్టార్ హోటల్స్లో ఇలా మనకి మష్రూమ్ వచ్చేసి ఇలా కుక్ చేసి ఇలా ఇస్తారు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను చపాతీకి చేసేకుంటే ముందు ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వచ్చేసి కొద్దిసేపు నానపెడుతున్నాను. డైరెక్ట్గా కూడా తాగొచ్చు, నానపెడితే కొంచెం బాగా నాని కొద్దిగా బాగుంటుంది తాగడానికి అనేసి 2 గ్లాసెస్లో ఇద్దరం తాగుతాం. మా ఇద్దరిలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇద్దరము అంటే ఫస్ట్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇద్దరము టేస్ట్ చూడమన్నమాట. అంటే టేస్ట్తో అంటే స్వీట్గా ఉంటేనే తింటాము లేదా హాటే ఎక్కువ ఇష్టము అలా అంతా ఏం లేదనమాట. మేమిద్దరం హెల్తీ ఫుడ్ తింటాము, అన్హెల్తీ ఫుడ్ తింటాం. సో టేస్ట్తో చూడము. కొందరు చేదుగా ఉంటే తినరు, కొందరు స్వీట్ నచ్చదు, కొందరికి ఎక్కువ కారంగా ఉంటే నచ్చదు, అలా అంతా ఉంటుంది. సో మా ఇద్దరికి అలా అంతా ఏం లేదనమాట. సో ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడరు ఎవరైనా తాగితే ఫస్ట్ 2 టైమ్స్ తాగలేదు, టేస్ట్ నచ్చదు. కానీ మా ఇద్దరికి అలా ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఓపెనే చేయలేదు నేను, ఇది లాక్డౌన్ కంటే ముందు తీసుకున్నాను. కానీ ఏం కావన్నమాట, ఇవి ఏంటంటే డేట్స్ తీసుకుందాము. ఈ డేట్స్లో వచ్చేసి ఏం యాడ్ చేసిండరు ఎక్స్ట్రాగా స్వీట్ కోసం అలా అంతా ఏం యాడ్ చేసిండరు. చాలా న్యాచురల్గా ఉంటుంది, కానీ కాస్ట్ ఎక్కువ అనమాట. ఎందుకంటే ఇవి అంటే ఇక్కడివి కాదు, సో అంటే లోకల్వి కాదనమాట, చాలా బాగుంటాయి, ఇంపోర్టెడ్వి ఇవి, అందుకే కాస్ట్ ఎక్కువ. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇవి డిన్నర్తో పాటు రోజు ఇవి కూడా ఒకటో రెండో తింటూ ఉంటాము. ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీలోకి ఇంకా మష్రూమ్, నెక్స్ట్ వచ్చేసి సాంబార్, ఇంకా మంచిగా డేట్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ పౌడర్, అన్నీ హెల్తీవే. చూడండి ఎంత బాగుందో, ఒక్కసారైనా ఇలా తినాలి. చూడండి నాకు ప్లేట్ ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట, డిఫరెంట్ కర్రీస్ అలా ఉంటాయి. సో ఇదైతే నా ప్లేట్ ఇప్పుడు నైట్ డిన్నర్కి 2 చపాతీ ఈరోజు, మష్రూమ్ ఇంకా కదండి ఈరోజు వ్లాగ్. ఈరోజు మొత్తం నేను మష్రూమ్స్ తింటూనే గడిపేశాను. నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. వెజిటేబుల్స్లో నాకు వెజ్లో ఏది ఇష్టం అంటే మష్రూమే చాలా ఇష్టం అనమాట. అందుకే 2 టైమ్స్ బాగా ఇంకా అదంటే విరక్తి పుట్టేసేలాగా నేను తినేసాను. నెక్స్ట్ బాగా ఈవినింగ్ అయితే లూడో గేమ్ రోజు ఒకసారి ఆడతాం, ఇంకా నిద్రపోయేక ముందు కూడా ఒకసారి. ఎందుకంటే డే అంతా మొత్తం ఎలక్ట్రానిక్స్వి, మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఇవి చూస్తూ ఉంటాం కదా, అవేమీ లేకుండా ఇలా ఒక గేమ్ ఆడితే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది అనమాట. సో అందుకే నేను డేలో ఒకసారైనా అలా ఆడుతూ ఉంటాము. ఇంకా ఈరోజు బ్రెడ్ అయితే ఫ్రూట్ బ్రెడ్ రివ్యూ చెప్తాను కదా, చాలా బాగుంది అసలు. నేను ఎప్పుడు ఉత్త మిల్క్ అంటే జస్ట్ మిల్క్ షుగర్ అలా అసలు తాగను. నాకు ఏదో ఒకటి ఉండాలి, బాదం మిల్క్ కానీ బూస్ట్ కానీ కాంప్లెక్స్ ఏదో ఒకటి ఉండాలి. ఫస్ట్ టైం వచ్చేసి నేను ప్లెయిన్ మిల్క్తో ప్లెయిన్ ఫ్రూట్ బ్రెడ్ తిన్నాను. సూపర్ అంటే సూపర్గా ఉండింది, నాకు చాలా బాగా నచ్చేసింది. ఫుల్గా తినేసాను, చాలా ఫుల్ అయిపోయిందనమాట నైట్. అందుకే నేను చపాతీ 2 తిన్నాను, చాలా ఫుల్ అయిపోయింది. చాలా సూపర్గా ఉంది. ఎక్కడైనా ఫ్రూట్ బ్రెడ్ ఉంటే ట్రై చేయండి, మంచి ఫ్రూట్ బ్రెడ్ చూసుకొని తీసుకోండి. సో ఇప్పటితో అయితే ఇంకా వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఈరోజు ఫుల్ ఫుడ్డే, ఇంకా వెళ్ళి వాక్ చేయాలి. వాక్ చేసేసి మళ్ళీ ఒక లూడో గేమ్ ఆడేసి మళ్ళీ నిద్రపోవాలన్నమాట. ఇంకా వ్లాగ్ ఇప్పటితో ఎండ్ అయిపోతుంది. మీకు కానీ నా వ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కామెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వ్లాగ్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోస్కి మీకు అప్డేట్స్ వస్తుంది, సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.